మహాధర్నాకు సంబంధించి ఎలా ఉండబోతుంది? ఏమేమి అంశాల మీద మీ ఎజెండా పెట్టుకున్నారు? ఇప్పుడు మహాధర్నా 7వ తారీఖు నాడు ఈ యొక్క ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి చేసి ఏదో సంబరాలకు ప్రజా పాలన దినంగా ఏదో జరుపుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రజా వంచన దినంగా తెలంగాణ ప్రశ్నిస్తుంది అనేటటువంటిగా ఈ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరు మీద మహాధర్నా పెట్టినాం. ఇందులో పిల్లలకు స్టూడెంట్స్కు ఫీ రీఎంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చట్లేదు, రైతులకు రైతు బంధు రావట్లేదు, డెవలప్మెంట్ లేదు, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి, గ్రామీణ డెవలప్మెంట్ లేదు. ఎన్ని రకాలైన వైఫల్యాలు 6 గ్యారంటీల్లో కేవలం ఒక గ్యారంటీ మాత్రమే బస్సులు ఫ్రీగా సేవ చేస్తున్నాం. అది కూడా డొక్కు బస్సులు పెట్టారు. 5 గ్యారంటీలు పూర్తి కాలేదు. మీరు చేసిన వాగ్దానం 420 వాగ్దానాలు పూర్తి కాలేదు. ఈ ఏ ఒక మొహంతో మీరు ఈరోజు ఇది జరుపుకుంటారు ప్రజా పాలన అని చెప్పి? ఇది ప్రజా వంచన పాలన. కాబట్టే తెలంగాణ ప్రశ్నిస్తున్న తెలంగాణ దీని మీద పెద్ద ఎత్తున మహాధారణ పెట్టినాము ఇందిరాపార్క్ దగ్గర. అంటే ముందు హిల్ టు పాలసీ కానివ్వండి, విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయిపోయింది. గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఓన్లీ ప్రభుత్వ వైఫల్యాలు ఇచ్చిన హామీలేనా? దీంట్లో హిల్ట్ కూడా ఉంది. దీంట్లో హిల్ట్ ఒకటి ఉన్నది, తర్వాత విస్తరణ కోసం ఉంది. దీని వెనక ఉన్నటువంటి ఒక ఉద్దేశం, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈ యొక్క ప్రభుత్వం ఒక దురుద్దేశం ఏదైతే ఉందో అవి కూడా బయటపెడతాం ప్రజలకు. అన్ని వైఫల్యాలు, వీళ్ళ ప్రభుత్వ ఉద్దేశాలు, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవన్నీ కూడా మేము దాంట్లో అంశం తీస్తాం. ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా. నిన్న మీరు చేసినటువంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద ధర్నాకు సంబంధించి ముఖ్యమంత్రి స్పందించారు. బీజేపీ జూబ్లీస్లో ఓడిపోయింది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోనే తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తుందని చెప్పి కామెంట్ చేశారు. ఎలా చూస్తారు? మేము ఓడిపోయినాం, మా ఫ్రస్ట్రేషన్ మాకు ఉన్నాయి ఆయన అంటే అనుకోవచ్చు. మళ్ళీ ఈయన ఎందుకు చేశాడు చెప్పాలి కదా మాకు. అంటే ముస్లింలు ఈయనకు సపోర్ట్ చేశాను, ఈయన ముస్లింగా కన్వర్ట్ అవుతున్నాను, లేకుంటే ముస్లిం ఓట్లు మాకు వచ్చింది అందుకే గెలిచినాం అని చెప్పు ఇలా హిందూ దేవతను చేస్తారా? ఫ్రస్ట్రేషన్ ఎవరిది? వాళ్ళది. హిందువుల మీద ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి. మీ ఓన్లో ముస్లిం ఓట్ల మీద గెలిచిన హిందూ ఓట్లు మాకు అవసరం లేదు అనే మాటలు ఏదైతే మాట్లాడుతున్నారు అది ఫ్రస్ట్రేషన్ కాదు, ఇది వాళ్ళ ఫ్రస్ట్రేషన్. ఇది రేపు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. ఒక జూబ్లీ హిల్స్తో ఏం లేదు వీళ్ళకు. జూబ్లీ హిల్స్తో నష్టం జరిగింది, బీఆర్ఎస్కు వాళ్ళు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ పోయింది. అది ఎవరు మాట్లాడరు, ఆయన అది మాట్లాడు. మా గతంలో 3వ ప్లేస్ ఉంటే ఇప్పుడు 3వ ప్లేస్ వచ్చిండొచ్చు మేము, అది వేరే మాట. కానీ ఇది ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్సే మొత్తం పారామీటర్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, బీఆర్ఎస్ నమ్మట్లేదు. కాబట్టి బీజేపీ ఇస్ ఓన్లీ ఆల్టర్నేటివ్, అది కనబడతా ఉంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇప్పుడు అదే వస్తుంది. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేటెడ్ మాట్లాడుతున్నాడు.